వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, పొత్తులు, పదవుల విషయంలో జనసేన కోసం పనిచేసిన వారికి అన్యాయం జరుగుతుందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. కూటమి ఒప్పందం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు, దేవాలయ కమిటీల్లో జనసేనకు ప్రాతినిధ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 5 ఆలయ కమిటీల్లో జనసేనకు చోటు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పని మనుషులకు కనీస భత్యం కల్పించేలా సమగ్ర చట్టం తీసుకురావాలంటూ దాఖలైన బిల్లును విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనికోసం ప్రస్తుతం ఉన్న చట్టంలో మార్పులు చేసేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించలేమని స్పష్టం చేసింది. ట్రేడ్ యూనియన్ల గురించి ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధి కుంటుపట్టానికి ట్రేడ్ యూనియన్ల ధోరణి ప్రధాన కారణమన్నారు. ఎన్నో సాంప్రదాయక పరిశ్రమలు ఈ జెండా యూనియన్ల వల్లనే కాయిలా పడ్డాయని, వాళ్లకు పనిచేయాలని ఉండదు, వారి కారణంగానే దేశాభివృద్ధి నిలిచిపోయిందన్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పాఠశాల విద్యార్థులు గాయపడ్డట్టు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్పురం మండలంలోని క్షీరసముద్రం బీసీ కాలనీ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం విద్యార్థులతో ఉన్న ఒక పాఠశాల బస్సు క్షీరసముద్రం బీసీ కాలనీ సమీపానికి రాగానే రోడ్డు ప్రమాదానికి గురైంది. వేగంగా వచ్చిన ఒక లారీ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలో గల అన్ని సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. శుక్రవారం 22వ వార్డులో పర్యటించారు. ఉదయం 6 గంటలకే వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలు, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, రోడ్లు తదితర సమస్యలతో పాటు మరికొన్ని కొత్త సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి ప్రజలు తీసుకెళ్లారు. విద్య దేశాభివృద్ధికి ప్రధాన శక్తి అనే దృఢ విశ్వాసంతో విజయనగరం కొత్త అగ్రహారంలో ధనిక భారత విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయని బాలలత తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసి జ్ఞానాధారిత, సమృద్ధి చెందిన ధనిక భారత నిర్మాణానికి ఆ సంస్థలు కట్టుబడి ఉన్నాయన్నారు. పరిశ్రమ అనుభవం, ఇన్నోవేషన్ ఆధారిత విద్యతో నాణ్యమైన ఫలితాలు సాధించడమే లక్ష్యమన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో గల ఎంబీపట్నం గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఘనంగా ఆవిష్కరించారు. సీనియర్ నాయకులు వర్రే తాతబ్బాయి, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు పల్లి భావన నాయుడు, వర్రే చరణ్, సామమూర్తి గ్రామ నాయకుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ ప్రసంగించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వకాలంలో దేవుడు ఎలా ఉంటాడో తెలియని పరిస్థితిలో ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడి పాత్రలు పోషించి తెలుగు ప్రజల హృదయాల్లో దైవ సమానులుగా నిలిచిపోయారన్నారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా శుక్రవారం వేకుజామున శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించి అనంతరం స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. ఈ స్వర్ణ రథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విరసిల్లాలని, అతివృష్టి, అనావృష్టిని నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో తలతోగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా చూడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. గోదావరి జిల్లా అంతర్వేది తీర్థం ముగించుకుని తిరిగి వెళ్తున్న నాగాయలంక మండలం సోర్లగొంది గ్రామస్తులకు బంటుమిల్లి మండలం పెందూరు గ్రామ జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరిగి ప్రయాణంలో టాటా ఐత్రా మ్యాజిక్ వాహనంలో ప్రయాణిస్తున్న 15 మంది జాతీయ రహదారిపై నుండి వాహనం అదుపు తప్పి కల్వట్టును ఢీకొట్టింది. వాహనంలో ఉన్నవారు చిన్నారుతో సహా అందరూ గాయాల పాలయ్యారు. 15 మంది గాయాలు, 3కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. తెలంగాణ కుంభమేళ ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన శ్రీ మేడారం మహాజాతరలో ప్రధాన ఘట్టం ఆవిష్కరణ జరిగింది. గిరిజన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాలిలో గన్పేల్చడంతో అమ్మవారు బయలుదేరారు. చిలకలగుట్ట వద్ద కుంకుమ, భరణి రూపంలో ఉన్న సమ్మక్క దేవతకు ముందుగా సమ్మక్క ప్రధాన పూజారులు కొక్కెర కృష్ణయ్య, ఇతర పూజారులు ముత్యాల సత్తం, సిద్ధబోయిన మునీందర్, సిద్ధబోయిన బొక్కన్న, కొమ్ముస్వామి, కొమ్ము జనార్దన ఆధ్వర్యంలో చిలకలగుట్టపైకి చేరుకుని సమ్మక్క తల్లికి ధూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారం సమ్మక్క సారళమ్మ అమ్మవార్లకు మంత్రి సీతక్క మొక్కులు సమర్పించారు. శుక్రవారం మేడారం గద్దెలపై కొలువైన శ్రీ సమ్మక్క సారళమ్మలను అమ్మవార్లను రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు మొక్కులు సమర్పించిన మంత్రి సీతక్క రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.